మన తెలంగాణ రాష్ట్రం దాటగానే కర్ణాటక రాష్ట్రంలోకి ఎంట్రీ అవుతాం. కర్ణాటకలో గల బీదర్ ప్రాంతంలో నరసింహస్వామి ఆలయం ఉంది. ఆ ఆలయంలో గుహలో వెలిసింది. భక్తులు ఎలా వెళ్తున్నారు, ఆక్సిజన్ సప్లై ఎలా ఉంది, మరియు అక్కడ స్టెప్స్ ఎలా ఉన్నాయి వాటర్లో అనేదాన్ని, మరియు అంతేకాకుండా ప్రయాణం ఎలా సాగించాలి, మరియు గుడి పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి, భక్తులు ఎలా తరలి వస్తున్నారు, ఆక్సిజన్ సప్లై మోటార్ ఎలా అడ్జస్ట్ చేశారు అనేది ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకు పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫ్రెండ్స్, మేమైతే నిజాంపేట్ విలేజ్ పిస్తా హౌస్ హోటల్ దగ్గర నుండి స్టార్ట్ చేయడం జరిగింది. కొద్దిగా మార్నింగ్ కొద్దిగా టీ తాగేసేసి అక్కడనే పిస్తా హౌస్లో అక్కడ నుండి స్టార్ట్ అయ్యాము. ఈ లొకేషన్ వచ్చేసి మియాపూర్ ఫ్లైఓవర్, మెట్రో ఫ్లైఓవర్ ఎండింగ్ అన్నట్టు. ఇలా స్టార్ట్ అయ్యాము స్లోగా. వెదర్ అయితే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి బయలుదేరాము. నేను మా ఫ్యామిలీ మెంబర్ శివ ఇద్దరం బయలుదేరాం. మార్నింగ్ 6 o'clockకి 7 o'clockకి బయలుదేరాము. అయితే అలా వెళ్తున్నాం. ట్రాఫిక్ అయితే ఏం లేదు, ప్రశాంతంగా ఉంది. వెదర్ ఇట్లా చాలా చాలా బాగుంది. స్టార్టింగ్ నుండి వెదర్ చాలా బాగుంది. లైట్గా వర్షం పడుతున్నట్టుగా ఉంది, కానీ ఏం పడట్లేదు. ప్రశాంతంగా వెళ్తూ ఉన్నాం అలా సాఫీగా. కాకపోతే మనం ఎర్లీగా బయలుదేరాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుండి చూసుకున్నట్లయితే 140 kilometers ఉంటుంది. 140 kilometers మనం వెళ్ళాలంటే 9 o'clock నుండి 11 o'clock వరకు మాత్రమే లోపలికి అలో చేస్తారు. అందువల్ల మనం తొందరగా వెళ్ళాలి. చూసాం కదా, మన పటంచెరు దాటగానే రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది కదా, అది అన్నట్టు. ఇక్కడ నుండి మనకి అలా బయలుదేరాము. అయితే మనం ఎర్లీగా బయలుదేరాలి, ఎందుకంటే అక్కడ టైమింగ్ చెప్పా కదా, 9 నుండి 12 వరకు, 11 వరకు మాత్రమే లోపలికి వాటర్లోకి అలౌ చేస్తారు. తర్వాత వాటర్లోకి అలౌ చేయరు, క్లోజ్ చేస్తారు. బయట దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం మాత్రమే ఉంటుంది. అందుకనే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి 9 o'clock నుండి 9 o'clock లోపు అక్కడ ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఉంటేనే బెటర్ ఉంటుంది. లేట్ అయింది అనుకో ఇంకా బాగోదు, మళ్ళీ డిసప్పాయింట్ అవుతాం. అంత మనీ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ మంచి ప్లానింగ్ చేసుకొని అంతా వేసుకొని వెళ్ళామనుకో డిసప్పాయింట్ అవుతాం. ఈ రోడ్ చూసారా, రోడ్డు మనము రైట్ తీసుకున్నాం అన్నట్టు. జైరాబాద్ దాటగానే రైట్ తీసుకొని అలా వెళ్తూ ఉంటాము. రోడ్డు చూసినట్టయితే మనకు ఎర్రమట్టి నేలలు, బీదర్ అంతా ఎర్రమట్టి నేలలు చూసి కొద్దిగా రెడ్గా కనిపిస్తుంది. ఇంకా ముందు వెళ్తుంటే మీకు కనిపిస్తుంది రెడ్ మట్టి వచ్చేస్తుంది. మొత్తం బీదర్ అంతా రెడ్ మట్టితో ఉంటుంది. రోడ్డు మాత్రం ఎలాంటి ట్రాఫిక్ లేదు, ప్రశాంతంగా ఉంది. వెళ్ళిపోవచ్చు, దర్జాగా వెళ్ళిపోవచ్చు. 70-80 కొట్టచ్చు ఈజీగా. కాకపోతే బెటర్ ఎకనామీ రేంజ్లోనే వెళ్ళండి. 50-60 రేంజ్లో వెళ్తే బెటర్ ఉంటుంది ఎప్పుడైనా బైక్ రైడింగ్ చేసే వాళ్ళకి. కార్లో అయితే కొద్దిగా 70-80 కొట్టినా ఏం పర్వాలేదు. కానీ రోడ్డు మాత్రం అక్కడ నుండి స్టార్టింగ్ నుండి ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కదా, స్టార్టింగ్ నుండి ఇక్కడ వరకు ఏం ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ లేకుండా వచ్చాము. మధ్యలో ఒక దగ్గర మాత్రం బ్రేక్ తీసుకున్నాం, టీ బ్రేక్ తీసుకున్నాము. ఒక ఎంత 50-60 kilometers అయినాక టీ బ్రేక్ తీసుకున్నాము అంతే. ఇక మళ్ళీ ఆగలేదు, నాన్ స్టాప్ వస్తున్నాం. ఇక్కడ మాత్రం ఈ టెంపుల్కి వెళ్దామని చాలా డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు కుదిరింది. ఇక సరౌండింగ్స్ చూసినట్టయితే చాలా బాగున్నాయి. గ్రీనరీ కానీ అది కానీ, ఇంకా కొద్దిగా ఇంకా డిలే చేసి వచ్చినట్లయితే, రైనీ సీజన్లో వచ్చినట్లయితే బాగుంటుండే. కాకపోతే ఎర్లీగా ప్లాన్ వచ్చేసామన్నట్టు. అలా నాకు తెలిసి నియర్లీ ఇంకొక 20-30 kilometers ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఈ మధ్యలో వెళ్తుంటే మనకి ఇలా రైట్ తీసుకున్న తర్వాత ఈ లేక్ ఒకటి కనిపిస్తుంది రైట్ సైడ్లో. బాగుంది చూడడానికి, విజిబిలిటీ బాగుంది. ఆగుదామంటే మనకు టైం లేదు, ఎర్లీగా అక్కడికి రీచ్ అవ్వాలి కాబట్టి ఆగలేకపోతున్నాం. మళ్ళీ ఈ రూట్లో రైట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఇంకో రైట్ తీసుకుంటాం అన్నట్టు. ఇక్కడ చూడండి రెడ్ మట్టి ఎలా ఉందో, ఎర్రమట్టి నేలని మొత్తం రెడ్ మట్టి ఉంటుంది బీదర్లో. ఆ స్టోన్ ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది, రెడ్ స్టోన్ ఉంటుంది, మొత్తం రెడ్ స్టోన్ బాగుంటుంది. మనం ఇక్కడ వరకు రీచ్ అయ్యామంటే ఇక్కడ నుండి మినిమం ఒక 5 kilometers 3 kilometers ఉంటుంది, నియర్లీ ఉంటుంది. తొందరలోనే మనం రీచ్ అయిపోతాం టెంపుల్కి. జర్నీ అయితే ప్రశాంతంగా, మార్నింగ్ పీస్ఫుల్గా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నేచర్ ఇట్లా, వెదర్ ఇట్లా చాలా బాగుంది చూడండి. ఇంకా సన్ రాలేరు, నియర్లీ 8:30-9 అవుతుంది, 8:30-8:45 ఆ టైం అవుతుంది. ఇంకా సన్ రాలేదు చూడండి. మంచిగా కూల్గా ఉంది వెదర్ అయితే, ప్రశాంతంగా ఉంది.
రైడ్ చేస్తుంటే మంచి వెదర్, ఇది రైడింగ్కి మంచి వెదర్ అన్నట్టు. ఇలాంటి వెదర్లో రైడ్ చేస్తే భలే ఉంటుంది. లైట్గా చినుకులు పడ్డా బాగుంటుంది, కానీ చినుకులు పడట్లేదు. ప్రశాంతంగా ఇక్కడ నుండి రోడ్ అయితే స్ట్రేట్గా ఉంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు డ్రైవింగ్ చేస్తుంటే. కానీ నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. ఎప్పుడెప్పుడు వెళ్తానా, ఎప్పుడెప్పుడు చూస్తానా ఆ టెంపుల్, ఎప్పుడెప్పుడు వీడియో తీస్తానా అన్న మైండ్ సెట్లోనే ఉన్నాను నేనైతే. ఫుల్గా చూడాలి, టెంపుల్ చూడాలి. అది మన ఇండియాలోనే ఎక్కడ లేదు అలాంటి వాటర్ టెంపుల్, నరసింహస్వామిది. ఇదే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ టెంపుల్ అన్నట్టు ఇండియా. ఇగో వచ్చేసాం, నియర్లీ ఉన్నాము, నాకు తెలిసి నియర్లీ ఉన్నాము. ఇది ఇక్కడ 2 ways వస్తుంది, వై జంక్షన్లా వస్తుంది. ఆ వై జంక్షన్లో మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ నుండి ఇట్లా వెళ్ళొచ్చు, కానీ లెఫ్ట్ సైడ్ నుండి వెళ్తే మనకి దగ్గరలో ఉంటుంది అన్నట్టు. పార్కింగ్కి ప్లేస్ బాగుంటుంది అన్నట్టు. ఓకే, ఇక్కడ రైట్, ఇదే కొద్దిగా ముందు వెళ్ళగానే వస్తుంది. రైట్, ఈ ఆటో వెళ్తుంది. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వెళ్తే టెంపుల్కి వెళ్ళిపోతాం. అక్కడ రైట్ సైడ్ వెళ్ళిపోయామనుకో బీదర్ సిటీలోకి వెళ్ళిపోతాం, బీదర్ ఊర్లోకి వెళ్ళిపోతాం. ఓకే, వచ్చేసాము చివరికి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అండి. అక్కడ వెళ్ళామంటే మనకి అయిపోతుంది. నాకు తెలిసి పార్కింగ్ మనీ పే చేయాలనుకుంటా. సరౌండింగ్స్ 360 degrees నేను చూపిస్తాను. పైకి వెళ్ళాక కొద్దిగా హైట్లో ఉంటుంది కదా టెంపుల్, 360 degrees చూపిస్తాను ఎంత బాగుందో వ్యూ అనేది సరౌండింగ్. ఓకే, ఇది ఎంట్రీ, మెయిన్ ఎంట్రీ ఇది. ఇక్కడ ఏంటిది పార్కింగ్. ఓకే, 2-wheeler 10 rupees, 4-wheeler 20 rupees. ఆటో స్టార్ట్ చేస్తే ఏదైనా 20 rupees, 2-wheelerకి 10 rupees మాత్రమే. ఇది పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ పెట్టుకోవచ్చు, చూడండి ఎంత పెద్ద పార్కింగ్ ఏరియా ఉంది, చాలా పెద్ద ఉంది పార్కింగ్ ఏరియా. ఇది టెంపుల్లోకి ఎంట్రీ. ఇప్పుడు మనం టెంపుల్లోకి ఎంట్రీ అవుతున్నాము. ఇక్కడ రాగానే లెఫ్ట్ సైడ్లో మనకు చెప్పులు పెట్టుకోవడానికి ఉంటుంది. 10 rupees ఏమో తీసుకుంటాడు పర్ పేర్కి. హెల్మెట్ ఇట్లా పెట్టుకోవచ్చు. ఇది కొబ్బరికాయలు వచ్చేసి 50 rupees ఒకటి అని చెప్పాడు. 50 rupees తీసుకోవచ్చు. పైన ఇట్లా దొరుకుతుంది, ఇక్కడ ఇట్లా దొరుకుతుంది. ఇది చెప్పుల స్టాండ్. అక్కడ చాలామంది నిల్చున్నారు కదా రైట్ సైడ్లో, అక్కడ చెప్పుల స్టాండ్. అయితే ఇప్పుడు మనం టికెట్ కౌంటర్ వచ్చేసి ఇక్కడ నుండి ఖాళీ ప్లేస్, అన్నయ్య వెళ్తున్నాడా వైట్ డ్రెస్, అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఫర్ ఇక్కడ నుంచి అలా వచ్చేసి ఇక్కడ నుండి ఇలా లోపలికి ఎంట్రీ. మెట్లున్నాయి. వాళ్ళు దిగుతున్నారు కదా, 3 to 4 మెట్లు ఉన్నాయి, పక్క పక్కనే ఉన్నాయి. ఆ కార్నర్ అట్లా అన్నీ వస్తున్నాయి. అలా పట్టుకొని ముందే 1 by 1 ఎక్కి వచ్చేసాము. మనకి ఇసుకుదాము. స్టిక్ అవసరం లేదు నాకు తెలిసి. ఎవరైనా అక్క చూడండి, చిన్నపిల్లలని ఎత్తుకొని వస్తుంది. అలా చిన్నపిల్లల్ని అయితే ఎత్తుకొని వస్తున్నారు. ఇక పెద్దవాళ్ళు అయితే కొద్దిగా పెద్ద ఉంటే వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళకైతే ఇక్కడ మెడ వరకు వాటర్ వస్తుంది, మనకైతే స్టమక్ వరకు వస్తుంది అడల్ట్ వాళ్ళు. చూసినట్లయితే చూడండి ఎంత నీట్గా ఉంది, ఎంత లైటింగ్గా ప్రాపర్గా ఉంది. నీట్గా ఏమి ఇబ్బంది లేకుండా కనిపించేటట్టు మంచిగా లైటింగ్ ఉంది. మళ్ళీ ఏంటంటే లోపలికి గాలి సప్లై ఇట్లా చాలా బాగుంది, చాలా స్పీడ్ వస్తుంది. ఆక్సిజన్ లేదు అన్న ఇబ్బంది లేదు, ఫుల్ ఆక్సిజన్ ఉంది, మంచి ఎక్కువ ఉంది. ఇంకా నాకు తెలిసి బయటికన్నా లోపల బాగుంది గాలి, అంత ఎక్కువ గాలి ఉంది. చిన్నపిల్లలు చూడండి ఎంతవరకు వచ్చిందో. దువ్వెన పెట్టుకున్నారు. అరే ఇప్పుడు ఇట్లా అవసరం ఆరా మీకు హోమ్ చేసుకోవడం. ఇప్పుడు ఆ పిల్లలు అక్క వాళ్ళు ఎలా ఎత్తుకున్నారు చూడండి, చిన్నపిల్లల్ని అలా ఎత్తుకొని వస్తున్నారు.
ఇంకా మరీ కొద్దిగా పెద్ద ఉన్నారనుకో 12 ఇయర్స్ 15 ఇయర్స్ ఉన్న వాళ్ళు మామూలుగా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు వాళ్ళు. ఆ బాబు చూడండి ఎలా ఆడుతున్నాడు. వాళ్ళు ఆడుకుంటూ వెళ్ళడమే పిల్లలకి, ఇంకేమి మంచిగా నీళ్ళు స్విమ్మింగ్ పూల్లో వాటర్ దొరికాయి చూడండి. పైన ఎలా ఫిక్సింగ్ చేస్తున్నారు, ఇక్కడ హోల్స్ కొట్టారు. హోల్స్ కొట్టి ఆ స్తంభం పెట్టి ఆ స్తంభం పైన అది పైన పైప్ ఉంది చూడండి, అది మెటల్ పైప్ అండి. మెటల్ పైప్ పెట్టి మొత్తం అవుట్ సైడ్ నుండి లోపలికి గాలిని పంపిస్తున్నారు. నార్మల్ గాలి, పెద్ద ఆక్సిజన్ ఏం పంపిస్తుంది. నార్మల్గా మన వెదర్ గాలి ఉంటుంది కదా, అదే పెద్ద ఫ్యాన్ పెట్టేసేసి లోపలికి పంపిస్తున్నారు అన్నట్టు. మీకు ఒక దగ్గర వెళ్ళాక సౌండ్ వినిపిస్తాను, అది సౌండ్ ఏంటండి. టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటంటే, శివుడు వచ్చేసి తపస్సు చేస్తున్నప్పుడు శివుని తపస్సును భంగం తలపెట్టడానికి జలాసురుడు అనే రాక్షసుడు భంగం తలపెట్టాలని చూస్తుంటాడు. అలా చూసినప్పుడు నరసింహస్వామి అవతారం ఎత్తిన విష్ణువు అవతారం ఎత్తిన నరసింహస్వామి వచ్చి జలాసురుడిని చంపి పడేస్తాడు అన్నట్టు. జలాసురుడిని చంపి పడేసినప్పుడు జలాసురుడు చేసిన కొన్ని మంచి పనులను బట్టి దాన్ని బట్టి నీకేమైనా కోరిక ఉంటే కోరుకో, చివరి కోరిక నేను తీరుస్తానని అంటాడు. అప్పుడు ఇక్కడ నన్ను చంపేశావు కాబట్టి ఈ ప్లేస్లో నువ్వు వెలియాలి, ఈ వెలిచిన దగ్గరికి జనం వచ్చి నీ దర్శనానికి రావాలి, అప్పుడు ఈ ప్లేస్ని నా పేరుతో పిలువబడాలని చెప్పాడు అన్నట్టు జలాసురుడు. అందువల్ల జల నరసింహస్వామి అనే పేరు ఉంది ఈ టెంపుల్కి. అర్థమైందా? ఓకే, ఇది నాకు తెలిసిన హిస్టరీ. చూడండి, మీరు ఇట్లా గూగుల్ చేసి తెలుసుకోండి. ఇప్పుడు మనము దర్శనం దగ్గరకు వచ్చాము. ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ నుండేమో మనం లెఫ్ట్ సైడ్ నుండి మనం వెళ్తాము. ఎవరైతే దర్శనం అయిపోయిందో వాళ్ళు రైట్ సైడ్ నుండి అలా వెళ్ళిపోతారు అన్నట్టు. వాళ్ళకి మనకి మధ్య ఏం డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఎగ్జిట్ అయ్యే వాళ్ళకి, ఎంట్రీ అయ్యే వాళ్ళకి. అందుకని ఇలా ఎంట్రన్స్లో ఈ దర్శనం దగ్గర ఇలా పెట్టారన్నట్టు. ఇది ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది, నీట్గా. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దర్శనం ఉంటుంది. చాలామంది ఉంటే వెయిట్ చేయాల్సి వస్తుంది, కొద్దిమంది ఉంటే ఏం కాదు, తొందరనే అయిపోతుంది. ఈ క్లోజింగ్ టైంలో కాబట్టి ఇగో చూడండి, ఇక్కడ ఇట్లా రైట్ సైడ్లో స్టెప్స్ అని ఉన్నాయి. అంటే మనం నియర్లీ అక్కడ వెళ్ళగానే ఒక 3, 4, 5 స్టెప్స్ ఏమో ఉంటాయి. కొద్ది జాగ్రత్త ఈ కార్నర్ ఇది పట్టుకొని ఎక్కాలన్నట్టు మెల్లిగా. మనం ఎక్కినట్లయితే మనకి అర్థమైపోతుంది. 5 స్టెప్స్ ఎక్కగానే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, చూడండి, పంతులు వారు వీడియో తీయద్దని చెప్పేశారు అతను. అందుకని మనం వీడియో తీయలేదు. ఇది రిటర్న్ వెళ్తున్నాం అన్నట్టు, బ్యాక్ వెళ్తున్నాం మనం. ఓకే, గాలి అయితే ఎంత బాగా వస్తుంది, గాలి ఎంత ఎక్కువ వస్తుంది చూసినా, గాలి ఫుల్ గాలి వస్తుంది ఇక్కడైతే.
వెంకటరమణ గోవింద. అవును పిల్లలు స్విమ్మింగ్ పూల్ ఉంది, 10 రూపాయలు స్విమ్మింగ్ పూల్కి వచ్చినట్టు కూరలకి కదా. అయితే వాళ్ళ ఫ్యామిలీకి వచ్చేపు ఆడుకొని వస్తున్నారు అక్కడ మధ్యలో స్టే చేసి, కొద్దిసేపు స్టే చేసి ఆడుకొని వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు బయటికి వెళ్ళగానే ఆక్సిజన్ సప్లై బయట నుండి లోపలికి ఎలా వెళ్తుందనే చూపిస్తాను. అక్కడ బ్లాక్ కనిపిస్తుంది కదా, ఆ బ్లూ పైప్ నుండి అలా ఆక్సిజన్ పైపు ఇక్కడికి లోపలికి వెళ్తుంది అన్నట్టు. ఈ పైప్ నుండి ఇక్కడ బయట పెద్ద ఫ్యాన్ ఉంటుంది, అక్కడ కంప్రెసర్ నుండి ఇక్కడ లోపల పంపిస్తారు. ఇగో ఈ పైప్ ఉంది కదా, అక్కడ ఈ పైప్ నుండి ఇలా లోపలికి వస్తుంది అన్నట్టు. ఎగ్జాక్ట్గా మెయిన్ పాయింట్ వచ్చేసి బయట ఉంది కదా, అది మెయిన్ పాయింట్. అక్కడ నుండి ఇక్కడ ఇలా పైప్ నుండి మనం ఇంతకుముందు చూసాం కదా, అలా లోపలికి పంపిస్తారు అన్నట్టు ఆక్సిజన్ గాలి. న్యాచురల్ గాలి, ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ కాదు, స్పెషల్గా ఏం పంపారు, న్యాచురల్ గాలిని లోపలికి పంపిస్తారు అన్నట్టు పైప్స్ నుండి. అది అన్నట్టు మెయిన్గా ఆక్సిజన్ సోర్సెస్ ఇది గుహ లోపల. స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, వై జంక్షన్ నుండి మనం లెఫ్ట్ వెళ్ళాలని. ఒకవేళ మనం రైట్ సైడ్ వచ్చినామంటే ఇగో ఈ మెట్ల నుండి దిగి రావాల్సి వస్తుంది. ఇప్పుడు చూపిస్తాను మనం ఎక్కడ వస్తాం అనేది, పైకి వెళ్ళి చూపిస్తాను. పైకి వెళ్ళి చూసినట్లయితే మనకు 360 డిగ్రీస్ వ్యూ చూపిస్తాను. అట్లనే సరౌండింగ్స్లో ఎలా ఉంది అనేది ఇంకా మీకు చూపిస్తాను నేను.
ఈ స్టెప్స్ ఎక్కాలి. ఒక 250-300 వరకు స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ క్లోజ్ చేశారు, మరి ఎందుకో తెలియదు కానీ ఇట్లా అవి ఆ బార్కెట్స్ లాగా ఇట్లా రాడ్స్ వేశారు పైన. దాని కింద నుండి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు మనకి. ఓకే, ఇలా పైకి వెళ్ళి మనం ఇట్లా పైకి వెళ్తే అక్కడ వై జంక్షన్ నుండి ఒకవేళ రైట్ రూట్ తీసుకొని వచ్చినట్లయితే మనం ఇక్కడ వచ్చి పార్క్ చేసుకోవాలి వెహికల్స్. ఇక్కడ పార్క్ చేసుకొని ఆ గేట్ ఉందా, ఆ గేట్ అవతల పార్క్ చేసుకొని ఇక్కడ రావాలన్నట్టు. అయితే మనం లెఫ్ట్ నుండి రావడమే బెటర్, రైట్ నుండి రాకూడదు. ఇక లోకల్ వాళ్ళు ఉన్నప్పుడు రైట్ నుండి వచ్చి అక్కడ ఆటోలు ఆడ పెట్టుకొని వస్తాం. సో రిటర్న్ వస్తున్నాను నేను. ఇప్పుడు మీకు చూపిస్తాను 360 degrees వ్యూ. ఓకే, చూడండి ఎంత బాగుందో చూడండి. ఇది ఎంత బాగుంది చూడండి. సరౌండింగ్ మొత్తం ఇది హైట్లో ఉంది, ఆ డౌన్లో మొత్తం ఏరియా ఉందన్నట్టు. ఇట్లా 360 degree. ఇది టెంపుల్, అక్కడ నుండి గాలి వస్తుంది లోపలికి. ఓకే, ఇది ఎంత బాగుంది చూడండి. అట్మాస్ఫియర్ అయితే ఎక్స్ట్రాడినరీ అండి. సరౌండింగ్ మొత్తం చాలా బాగుంది నీట్గా. ఇక్కడ వచ్చినామంటే బోర్ అవ్వము, మళ్ళీ రావాలనిపిస్తుంది మా ఫ్రెండ్స్ ఇది. ఓకే, అయితే ఇక్కడ మనం మన ఫ్రెండ్స్కి ఎవరికైనా కానీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా తీసుకెళ్ళాలంటే ఇక్కడ టెంపుల్ నుండి ఏమైనా కొనుక్కొని తీసుకెళ్ళచ్చు. కంపల్సరీ తీసుకెళ్ళివ్వండి. మనం టెంపుల్స్కి వచ్చామంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి తీసుకెళ్లాల్సిందే. నేనైతే మా ఫ్రెండ్స్కి తీసుకెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటి వరకు చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదిగో శివ అలసిపోయి వచ్చిండు, లగేజ్ అంతా మోసుకొని తడిసిపోయి బయటికి వెళ్ళి బయట చేంజ్ చేసుకోవాలి బట్టలు. ఇప్పుడు థ్యాంక్ యూ.